హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. స్మైలీ వర్ణశాల ఛానల్కి స్వాగతం. ఈరోజు సొరకాయ పెరుగుతో కర్రీ అండి. మా లక్ష్మి చేస్తే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఈ కర్రీ. చేయిద్దాము, వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి నేను చేయించాను. సొరకాయ, ఉల్లిపాయ, తర్వాత మనకి పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటే పెరుగుతో ఈ కర్రీని మనం చాలా ఈజీగా త్వరగా, అంటే టైం కూడా ఎక్కువ పట్టదండి, తక్కువ టైంలో మనం చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చివాసన పోయే వరకు కూడా వీటిని ఫ్రై చేయాలండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. సమ్మర్ టైంలో ఇది మనకి చాలా మంచిదండి, బాడీ కూడా చలవ చేస్తుంది అనమాట. మా లక్ష్మి ఈ కర్రీ బాగా చేస్తుంది. నాకు బాగా ఇష్టము. ఇవాళ చేయించాలి, వీడియో అప్లోడ్ చేద్దాము, ఎవరికన్నా చూసిన వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అని ఒక ఆలోచనతో నేను ఈ వీడియో తీశానండి. అవి ఫ్రై అయిన తర్వాత మనం సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. సొరకాయ కూడా బాగా మగ్గాలన్నమాట. దీనికి కారం అవసరం ఉండదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ దానిలో చిల్లీస్ వేసాము, తర్వాత ఎండుమిర్చి కూడా వేసాము. ఆ కారమే స్పైసీ సరిపోతుంది. లేదు ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం మనం ఒక టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ కారం కూడా మనం ఇది ఫ్రై అయ్యేటప్పుడే దానిలో వేసుకోవచ్చు అనమాట. ఉప్పు, కొంచెం పసుపు వేసి వాటిని మగ్గించాలంటే వీటితో మగ్గిపోద్ది అనమాట. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత వేడి మీద మాత్రం పెరుగు వేయకూడదు. ఇవి కొంచెం చల్లారిన తర్వాత చిక్కగా కలుపుకున్న పెరుగును వేసేసి మనం దాన్ని కలుపుకోవటమేనండి. అంతే, రెడీ అయిపోయిందండి కర్రీ. ఇది రైస్లోకి తినవచ్చు, చపాతీలోకి కూడా తినవచ్చు అండి, చాలా బాగుంటుంది. నేనైతే రైస్లోకి బాగా ఇష్టంగా తింటాను. ఇది మీ అందరికి నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఆఫీస్లో మేడం ఉంటే మేడం కూడా టేస్ట్ చేయించాను. మేడం కూడా పాపం టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారండి. ఈ వీడియో ఎవరికైనా మీ అందరికీ నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది కూడా, అందుకే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను కొత్తగా స్టార్ట్ చేశానండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్